హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను దొడ్డు రవ్వతోటి కొత్త రెసిపీ చేస్తున్నాను. ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా దోశ అండి. ఒక కప్పు నేను దొడ్డు రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటితోటి మనం చక్కగా దోశ అనేది రెడీ చేసుకుందాము. నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దొడ్డు రవ్వ వేసాను. అందులో నేను ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. మీకు ఎక్కువ మంది ఉంటే 2 కప్స్ రవ్వ, 2 కప్స్ పెరుగు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నేను ఆ కప్పుకు ఒక కప్పు మళ్ళీ వాటర్ వేస్తున్నాను. ఈ వాటరు ఈ దొడ్డు రవ్వ పెరుగులో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ రవ్వ మొత్తం మనం కలుపుకుందాము. ఆ పెరుగు అంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి. ఇలా చక్కగా మనము మధ్య మధ్యలో ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. అందులో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాను. దోరగా పల్లీలన్నీ ఏగిపోయాయండి. అదే ప్యాన్లో నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చి అనేది వేగిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసాను. తర్వాత 2-3 వెల్లిపాయలు వేసుకున్నాను. జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర తర్వాత కొంచెం చింతపండు, మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసాను. అందులో పల్లీలు, నేను పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసాను. ఇక్కడ చూడండి, పిండి మనం రెస్ట్ ఇచ్చాము కదా 20 మినిట్స్, మంచిగా అయ్యింది. ఇప్పుడు నేను చట్నీకి పోపు వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, లైట్గా కొంచెం పసుపు వేసుకుందాము. మనం రుబ్బు పెట్టుకున్న ఈ చట్నీలో పోపు అనేది వేసేసుకుందాము. దోశకు చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా పోపు పెట్టుకుంటే ఎంత బాగుందో. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఆ పిండి అనేది రుబ్బుకున్నామండి. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. నానబెట్టిన రవ్వని అందులో నేను కొంచెం సాల్ట్ వేసాను. కంటెస్టెన్సీ ఎట్లా ఉండాలంటే మనం ఎక్కువ జారుడు కాకుండా ఎక్కువ గట్టి కాకుండా చూసుకోవాలి. పిండి ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి, ఇట్లా సింపుల్గా మనం దోశ వేసినట్టు ఈ దొడ్డు రవ్వ రుబ్బుకున్నది వేసుకోవాలి. నేను లైట్గా ఆయిల్ వేసానండి దాని మీద, దోశ మీద. మీకు నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేను ఏమీ వేయలేదు. చూడండి, మళ్ళీ వైపు టర్న్ చేసుకుందాం. దోశ ఎంత చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చిందో చూడండి. అలా నేను ఇంకో దోశ కూడా వేస్తున్నాను. చూడండి, త్వరగా అయిపోతుందండి. సింపుల్గా మనము బియ్యము, మినపప్పు టైం లేదు మనకు, తొందరగా కావాలనుకుంటే ఈ దోశ తొందరగా అవుతుందండి. మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న రవ్వతోటి పెరుగుంటే చాలండి. మనం నానబెట్టుకోవాల్సిన పని కూడా ఏమి లేదు. రవ్వతోటి మంచి దోశలు రెడీ అయినాయి. చూడండి ఎలా ఉన్నాయో. నేను సింపుల్గా వేసానండి. ఒక 10 మినిట్స్లో అయిపోయింది దోశ వేసుకోవడం అనేది. ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకోవడమే అండి. మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.